డే 4 అగ్ని పరీక్ష ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎవరెళ్ళాలి అని మీకొక మనసులో ఒకటుంటది. వీళ్ళెళ్తే బావుంటదని. సో, నాకు గూడా వీళ్ళెళ్తే బావుంటదని నా మనసులో ఒకటుంటది. అలాగే మరి 'బిగ్ బాస్' టీమ్‌కి కూడా ఒక మనసుంటదిగా! మరి ఆళ్ళ మనసులో ఎవరుంటరు ఎళ్ళాలి అని. ఎందుకంటే వాళ్ళ మనసే ముఖ్యం. మన మనసులదేముంది కదా! సో, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడతాను. సో, మీరేం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ రిక్వెస్టింగా. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసుంటాను. డిస్క్రిప్షన్‌లోనే పెడతాను. ప్లీజ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్ దాంట్లో పెడతాను. ఫస్ట్ మనం కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్‌లో ఎంతమంది హౌస్‌లోకి వెళ్లారంటే 6 మెంబర్స్ ఎళ్లారు. దాంట్లో ఇద్దరు మాత్రమే ఓటింగ్ త్రూ ఎళ్లారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ అగైన్. కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజ వీళ్ళిద్దరు మాత్రమే ఓటింగ్ త్రూ ఎళ్లారు. మిగిలిన వాళ్ళని అగ్ని పరీక్షగా జడ్జెస్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారు. ఒక్కొక్కళ్ళు సెలెక్ట్ చేసి. శ్రీముఖి వచ్చి లాస్ట్‌లో నేను కూడా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి సో, శ్రీముఖి కూడా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంది. మొత్తం ఒక ఆరుగురిని లోపలికి పంపించారు. సో, మోస్ట్‌లీ ఇప్పుడు కూడా అలాగే జరగొచ్చు. ఆ ఇద్దరు ఎవరు ఆ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నది అనేది మాట్లాడుకుందాం. సో, మిగిలిన నలుగురు జడ్జెస్ పంపిస్తారు. ఆ జడ్జెస్ ఎవరిని తీసుకెళ్ళొచ్చు, అట్ ప్రెజెంట్ ఎవరు బాగున్నారు, ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఓటింగ్‌లో ఇన్ జనరల్ బయట టాప్‌లో ఎవరున్నారు, మేల్ ఓటింగ్‌లో టాప్‌లో ఎవరున్నారు, ఫీమేల్ ఓటింగ్‌లో టాప్‌లో ఎవరున్నారు, ఓవరాల్ టాప్‌లో ఎవరున్నారు, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎస్పెషల్లీ లాస్ట్ 3 డేస్ ఎపిసోడ్స్ చూస్తే మీరు బిగ్ బాస్‌కి ఒక ఆరుగురిని పంపించాలని లోపలికుంటది. అది ఎలా అయినా కానీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్. సో, అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హైలైట్ చేస్తాడు. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు జనాల్లో నానాలి. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. సో, వాళ్ళు అలా ఉంటే వాళ్ళ గురించి చర్చ జరిగితే అప్పుడు హౌస్‌లోకి పంపించడానికి కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. వచ్చి రాంగానే వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు కొన్ని వీక్స్ అన్నా గాని. సో, అందుకని అలా అలా హడావుడి చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ పర్సన్ మనం నిన్న ఎపిసోడ్‌లో చూసుకుంటే అమన్. నిన్న అమన్ ఎపిసోడ్‌లో అసలు ఫస్ట్ డే ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్ కాకుండా ముందు రోజు జరిగిన ఎపిసోడ్‌లో అమన్‌కి బ్యాడ్ జరిగింది అని చెప్పి అదే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మాట్లాడాడు. ఈ 2 ఎపిసోడ్‌లు రీసెంట్‌గానే టెలికాస్ట్ అయ్యాయి. సెకండ్ ఎపిసోడ్ జరుగుతున్న టైంకి ముందు ఎపిసోడ్ అసలు షూటే అబ్ టెలికాస్టే అవ్వలేదు. టెలికాస్ట్ అవ్వని ఒక ఎపిసోడ్ గురించి నెక్స్ట్ డే షూట్‌లో అమన్ మాట్లాడాడు. ఎలా? ఎందుకు? అంటే మనందరికి తెలుసు. ఇదొక కాంట్రోవర్సీ అవ్వాలని జెప్పి అమన్ మాట్లాడాడు. దీని గురించి చర్చ పెట్టాలని. ఓకేనా? అది బయటకొస్తే దీని గురించి ఖచ్చితంగా వేరేలాగా ఎళ్తది. ఇది తప్పు. అసలు షూట్ ఇంకా టెలికాస్టే కాలేదు గదా! అమన్ ఇలా మాట్లాడేసాడు గదా! మనం దీన్ని కట్ చేయాలి అని జెప్పి కనీసం అగ్ని పరీక్ష టీమ్ గూడా అనుకోలే. అలా ఆ బిట్ గూడా ప్లే జేశారు. బిట్ ప్లే జేసి దానికి శ్రీముఖి రియాక్షన్ గూడా బెట్టాడు. సో, ఇప్పుడేంటి పెద్ద కాంట్రోవర్సీ అయిందది. సో, చాలామంది దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడేమైంది? అమన్ ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తాడు. అది ఓటింగ్ త్రూ వస్తాడా? జడ్జెస్ త్రూ వస్తాడా? వి డోంట్ నో. అమన్ 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తాడు. ఇప్పుడు ఇది ఒక్కటేనా అమన్‌కి ప్లస్ అంటే దీని వల్లేనా అంటే కాదు. సో, అతనిలో ఒక పొటెన్షియాలిటీ ఉంది. అండ్ అతనిలో ఒక ఫైర్ ఉంది. అది తెచ్చిపెట్టుకున్న ఫైరా? లేకపోతే ఇన్‌జెన్యూనా అనేది తెలీదు గానీ, సో, కైండ్ ఆఫ్ సోహెల్, యావర్ ఈ కైండ్ ఆఫ్ బ్యాచ్‌లో మనోడు గూడా ఉంటాడు. అగ్రెషన్ ఉంది. టూ మచ్ అగ్రెషన్ ఉంది. అలాగే గేమ్ ఆడాలన్న ఎంథ్యూసియాజం ఉంది. సో, ప్రతి దానికి ముందుకెళ్తున్నాడు. అండ్ ప్రతి చోట ఖచ్చితంగా వీలైతే ఆ అమ్మాయి అవ్వచ్చు, ఆ అబ్బాయి అవ్వచ్చు గొడవలు పెట్టుకుంటాడు. అలా అని చెప్పి కంప్లీట్‌గా గొడవలు పెట్టుకుంటా అంటే లేదు. అది జోవియల్‌గా గూడా మాట్లాడేంత నేచర్ గూడా ఉంది మనోళ్ళలో. సో, కాబట్టి అమన్‌కి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండడానికి. వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి, మనకు కనిపిస్తున్న దాన్ని బట్టి. ఓకేనా? నెక్స్టు మనం ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే రాజకుమారి గారు. సో, రాజకుమారి గారు హౌస్‌లోకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆవిడ 'బిగ్ బాస్' టీము గాని, 'అగ్నిపరీక్ష' టీము ఆవిడని ప్రత్యేకంగా లేపాల్సిన అవసరం లేదు. ఆవిడ ఆడిషన్ ఇచ్చిన తర్వాత దుమ్ము రేపారు. దాని తర్వాత ఆవిడ నిన్న గేమ్‌లో ఆవిడ స్మార్ట్‌నెస్ చూసి ఫిదా అయిపోయా. దానికి ముందు రోజు ఏదైతే ఆవిడ తెలివితేటలు గాని, ఆవిడ లక్ గాని నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిన్న ఆవిడ ఆ కార్డ్‌ని లాస్ట్ వరకి ముందే ఊహించి ఇలా జరుగుద్ది కదా! అన్నప్పుడు మనం ఇక్కడి దాకా అప్పుడు చేద్దాము అని చెప్పి ఆవిడ ఏదైతే అనుకుందో, అది చాలా బాగా అనిపించింది. సో, ఇలాంటి పర్సను హౌస్‌లో అంటే బ్యూటీయే అవసరం లేదు. సో, తెలివితేటలు, మాట్లాడే తత్వము, ఆలోచించే ఆ తత్వం ఇవన్నీ ఉంటే చాలు 'బిగ్ బాస్' హౌస్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారని సో, ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేస్తుంది
ఈ ఇలాంటి ఒక పర్సన్ అని చెప్పి బిగ్ బాస్ టీమ్‌కి అనిపిచ్చేసి ఉంటది కూడా ఆల్రెడీ నాకు తెలిసి. సో, ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. దీనికంటే ముందు ఆల్రెడీ ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు 15 మందిలో. గాయత్రి గారు ఒకరు ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ. నిన్న భాగి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఓకేనా? సో, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్డ్ లోపలికెళ్ళేదానికి. మళ్ళీ మిగిలిన నలుగురు ఎవరు? అంటే ముగ్గురెళ్తారా? మొత్తం ఐదుగురెళ్తారా? ఆరుగురెళ్తారా? కన్ఫర్మ్ లేదు. మోస్ట్‌లీ ఆరుగురే అనుకుంటున్నా. ఒకవేళ ఆరుగురెళ్తే మిగిలిన నలుగురు ఎవరు? సో, నలుగురిలో అబ్బాయిలకి ఎంతమంది ఛాన్స్ ఉంటది? అమ్మాయిలకి ఎంతమంది ఛాన్స్ ఉంటది? అంటే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలెళ్తే ఇంకొక ఇద్దరు అబ్బాయిలు, ఇంకొక ఇద్దరు అమ్మాయిలెవరు? సో, వీళ్ళలో మనం జాగ్రత్తగా గమనిస్తే చరణ్. వన్ ఆఫ్ ద పర్సన్. సో, అతనిలో స్మార్ట్‌నెస్ ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ అమ్మాయిలతోటి అందరితోటి బానే మాట్లాడుతున్నాడు. పులిహార కూడా కలుపుతాడు హౌస్‌లోకెళ్తే డెఫినెట్‌లీ. ఆ విషయం అర్థమవుతుంది. అండ్ నిన్న మిథిలేష్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ నీకు బుద్ధి లేదు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేనట్టే సంథింగ్ ఏదో అంటారు. అక్కడ ఎవ్వరు కనీసం ఆ పని కూడా ఆపల. వార్న్ కూడా చేయల. సో, అది హైలైట్ చేశారు దాన్ని. బీజీఎమ్స్ ఏసి, అది ఏసి మామూలుగా లేదు. లేపారు దాన్ని కొంచెం. అండ్ చరణ్ సో, కొంచెం స్మార్ట్‌గానే ఉన్నాడు. సో, కాబట్టి చరణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేదానికి 110% ఛాన్స్ ఉంది. ఓటింగ్ కూడా పర్లేదు బానే పడుతుంది. ఎందుకంటే అమన్‌కి, చరణ్‌కి, రోహిత్‌కి వీళ్ళ ముగ్గురికి ఓటింగ్ పడుతుంది. మీరు ఏ పోల్‌లో చూసుకున్నా కూడా. వీళ్ళ ముగ్గురు తర్వాతే ఇంక వేరే వాళ్ళుంటున్నారు. అది అటు ఇటు అవ్వచ్చు గాని. సో, కాబట్టి చరణ్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఇతను మూడో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనుకోండి కాసేపు. ఆ! నెక్స్ట్ మిగిలిన వాళ్ళల్లో కొంతమంది కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష ఓటింగ్‌లోన గాని, లేదా అగ్ని పరీక్షలో జనాల్లోకి నానడం కోసం పీఆర్‌లని పెట్టుకుంటారు. మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. అది తప్పు కాదు పీఆర్‌లని పెట్టుకోవడం. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే పీఆర్‌లని పెట్టుకొస్తారు ఈళ్ళంతా. సో, దాంట్లో మనం అసలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఒక 8 మంది కంటెస్టెంట్స్‌కి ఒక ఇద్దరు పీఆర్‌లు. ఇద్దరే పీఆర్‌లు. ఆళ్ళే పీఆర్‌లు. ఈ కంటెస్టెంట్స్‌ని ఆళ్ళే ప్రమోట్ చేయాలి. ఆ కంటెస్టెంట్‌ని ఆళ్ళే ప్రమోట్ చేయాలి. మొత్తం అలాగే 8 మందిని ప్రమోట్ చేత్తన్నారు. ఇదేంది పెద్ద విచిత్రం అంటే, ఇది కూడా పెద్ద విచిత్రం కాదు. ఎందుకంటే మనం సెలబ్రిటీస్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎళ్తుంటారో, వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురికి కలిపి ఒకటే పీఆర్ ఉంటారు. ఓకేనా? ఇది కూడా క్వైట్ కామనే. ఇక్కడ హైలైట్ ఏందంటే, కామనర్స్‌లో ఒక ఇద్దరు కంటెస్టెంట్స్. ఇది నేను జస్ట్ ఊరికనే చెప్తున్నా. ఇప్పుడు ఎవరినో అఫెండ్ చేద్దామని అని చెప్పట్లేదు. ఎందుకంటే పేర్లు కూడా చెప్పను. పేర్లు చెప్తే మళ్ళీ అఫెండ్ అయిపోతారు. అదేదో క్రైమ్ అయినట్టు, నేరం అయినట్టు, నేనేదో ప్రొజెక్ట్ చేస్తున్నాను, వాళ్ళేదో నేను ఎక్స్‌పోజ్ చేస్తున్నాను అన్న థాట్‌లో ఉంటారేమో. సో, అందుకని పేర్లేం చెప్పట్ల. జస్ట్ మీకు ఊరికనే ఒక అప్డేట్ కింద చెప్తున్నా. అంతే ఎంత డెస్పరేట్‌గా ఉన్నారు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం కోసం అనే దానికి చిన్నగా మీకు ఊరికనే శాంపుల్ చెప్తున్నా. ఒక ఇద్దరు. దాంట్లో ఒక పర్సను వీక్లీ 2,00,000 దగ్గర దగ్గర ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. ఇస్తానని కూడా చెప్పారంట. 2,00,000 పర్ వీక్. ఇది అగ్ని పరీక్ష కోసమే. నాట్ ఫర్ బిగ్ బాస్ అట్‌లీస్ట్. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా అంత పే చేస్తారా? పే చేయరన్న డౌట్ నాకు బేసిక్‌గా. 2,00,000 అలా ఉండదనమాట బేసిక్‌గా. అంటే అంత డెస్పరేట్‌గా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం కోసం. ఎవరు ఏంటనేది మనకు సంబంధం లేదు గానీ, అలా జరుగుతుందనమాట. సో, ఇప్పుడు ఆ ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు అన్నప్పుడు ఇక్కడ క్లాష్ ఒస్తుంది. రోహిత్, మిథిలేష్ వీళ్ళిద్దరు. అంటే వీళ్ళిద్దరివి కొంచెం సేమ్ ప్రొఫైల్స్ దగ్గర దగ్గర. బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన అమన్ కానీ, రాజకుమారి గానీ, చరణ్ కానీ వీళ్ళవి డిఫరెంట్ ప్రొఫైల్స్. బట్ మిథిలేష్, రోహిత్ సేమ్ ప్రొఫైల్. లైక్ బాడీ వైస్ గానీ, నెక్స్ట్ కొంచెం ఆలోచించే విధానం గానీ, ఆ స్మార్ట్‌నెస్ గానీ, ఆచితూచి మాట్లాడటం కానీ, మాట్లాడినప్పుడు కరెక్ట్‌గా మాట్లాడటం కానీ, సో, కొంచెం రిజర్వ్డ్‌గా ఉండటము అండ్ చూడ్డానికి గుడ్ లుకింగ్‌గా ఉండటము. ఇవన్నీ వీళ్ళిద్దరిలో ఉండే సిమిలర్ క్వాలిటీస్. సో, అలాంటప్పుడు బిగ్ బాస్‌కి ఇద్దరు అవసరం లేదు. ఒకరు అవసరం. ఇద్దరు ఎప్పుడు అవసరం తెలుసా? కంటెస్టెంట్స్‌లో ఎవరైతే సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌లో మంచి బాడీ బిల్డర్స్ ఎవరైనా దొరక్కపోతే అప్పుడు ఇద్దరు అవసరం. లేదంటే బిగ్ బాస్ టీమ్‌కి ఒక్కళ్ళే అవసరం. మీకు అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఆ ఒక్కళ్ళు ఎవరు అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో రోహిత్‌కి ఎక్కువగా బయట క్రేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే 0 ఫాలోవర్స్‌తో వచ్చాడు ఆ పర్సన్. మిథిలేష్ కన్నా గాని బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్నారు. మేబీ అరౌండ్ 20, 30, 40 ఐ డోంట్ నో. బట్ ఫాలోవర్స్ ఉన్నారు ఎక్కువగానే. 40 మీన్స్ 40,000 అయ్యా బాబు! ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అబ్బాయికి అసలు 0 ఫాలోవర్స్ లైక్ కళ్యాణ్ పడాల.
సో, ఇప్పుడు ఈ పర్సన్‌ని ఆల్‌మోస్ట్ ఆల్ ఆఫ్ ద సడెన్ మామూలుగా లెగట్లేదు ఇతని గ్రాఫ్ పైకి. అండ్ దట్ టూ పట్టుకుందల్లా బంగారం అన్నట్టు. సో, నిన్న టీమ్ లీడర్‌గా ఉన్న టీమ్ గెలిచింది. మిథిలేష్ తోటి ఆర్మ్ రెజ్లింగ్‌లో మనోడికి ఎక్కువ సపోర్ట్ చేశారు. అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్. అది నిలబెడుతూ మనోడు గెలిచాడు. అండ్ దాని గురించి బయట కాంట్రోవర్సీ నడుస్తుంది. బాడీ వెయిట్ స్టేబుల్ మీద పెట్టాడు, మొత్తం పెట్టాడు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ, అలా వంచుతున్నప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వంచేస్తున్నప్పుడు ఇంక అయిపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్‌లీ అది చిన్నపాటి హోల్ తీసుకోవడం అనేది క్వైట్ కామన్ అది. సో, అదేదో పెద్ద తప్పు చేసేసినట్టు అదేదో భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారంటే ఎవరెవరో మనకు తెలియదు గానీ, సో, ఈ పర్సన్ ఖచ్చితంగా హైలైట్ అయ్యారు. అండ్ దట్ టూ అభిజిత్ ఈ పర్సన్‌ని చాలా బ్యాకప్ చేస్తున్నాడు. అండ్ చూడ్డానికి అభిజిత్ లాగే ఉన్నాడు అని చెప్పి బయట చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఈసారి కండలున్న అభిజిత్ వస్తున్నాడు బ్రెయిన్‌తో పాటు అని కూడా బయట టాక్ నడుస్తుంది. అండ్ దట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే బిందు గారు వాటర్ పోయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చాలామంది ఆడియన్స్‌కి నచ్చలేదు. అక్కడి నుంచి మనోడు మాట్లాడిన విధానం గాని, అది గాని సో, అదంతా జనాలకి నచ్చింది. అతన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న అసలు తప్పు పెద్ద ఏం లేదు అతనిది. అతనికి యెల్లో కార్డ్ ఇచ్చారు. అవసరం కూడా లేదు అతనికి యెల్లో కార్డ్ ఇవ్వటం. రైట్? అతను పెద్ద తప్పు లేదు. అసలు పెద్ద తప్పు చేసింది అమన్. షటప్పు అది ఇది అన్నాడు. అండ్ చరణ్ కూడా నీకు బుద్ధి లేదు సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడాడు. వాళ్ళిద్దరికీ ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు యెల్లో కార్డ్. తినికిచ్చారు యెల్లో కార్డ్. సో, అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా అరే! అవసరమారా ఆ యెల్లో కార్డ్ ఇవ్వటం పాపం కదా! అంటది. సో, ఇప్పుడు జడ్జెస్ అతన్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి చూస్తున్న ఆడియన్స్ కనిపిస్తే డెఫినైట్‌లీ ఆడియన్స్ ఆ పర్టిక్యులర్ కంటెస్టెంట్ వెనక నిలబడతారు. సో, కాబట్టి రోహిత్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి టాక్ ఇది జనరల్‌గా ఎవరో బయట చెప్పిన అప్డేట్. లోపలికి మంచి మంచి అమ్మాయిలొస్తున్నారు. లైక్ వర్షిని వస్తుంది. సో, యాంకర్ వర్షిని. మీ అందరికి తెలుసు. తను చాలా క్యూట్ ఉంటది. మంచిగా బ్యూటిఫుల్ ఉంటది. సో, ఆ అమ్మాయితోటి పులిహోర కలిపే ఒక కంటెస్టెంట్ కావాలి. వాళ్ళిద్దరితో ఉంటే ఎలా ఉంటదని. సో, అప్పుడు రోహిత్ బాగుంటాడా? మిథిలేష్ బాగుంటాడా? అని ఆలోచిస్తున్నాను నేను. సో, ఎవరు బాగుంటారని ఆలోచించండి. సో, మీరు దాన్ని కామెంట్ చేయండి. ఆళ్ళని బిగ్ బాస్ హౌస్‌లో తీసుకుంటారు. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఎడ్జ్ ఎవరికుంది? రోహిత్‌కే ఉంది. సో, రోహిత్ ఒక కంటెస్టెంట్. ఇప్పుడు ఎంతమందొచ్చారు? 1, 2, 3, నలుగురు. సో, ఇప్పుడు ఐదో కంటెస్టెంట్ ఎవరు? ఎవరికి ఛాన్స్ ఉంది? ఒక ఇద్దరు పేర్లు చెప్తా. ఆ ఇద్దరిలో ఒకళ్ళకి పక్కా. ఫర్ ఎగ్జాంపుల్ శాలిని పాటేల్. ఈ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. చాలా ఇన్నోసెంట్ ఉంది. ఆ గేమ్స్ కూడా అలాగే ఆడుతుంది. అండ్ మాటలు కూడా గట్టిగానే మాట్లాడుతుంది. టఫ్ కంటెస్టెంట్ లాగే కనిపిస్తుంది అట్ ప్రెజెంట్. సో, ఈ అమ్మాయి హౌస్‌లోకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఈ అమ్మాయికి ఓటింగ్ కూడా బానే పడుతుంది. ఓకేనా? సో, కొంచెం బట్ ఈ అమ్మాయికి పోటీ ఎవరు? 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 అన్నప్పుడు మనకి వినిపించే పేరు సింగర్ ఝాన్సీ. సింగర్ ఝాన్సీ కూడా ఉన్నంతలో అట్ ప్రెజెంట్ తక్కువ మాట్లాడుతుంది. ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపెట్టట్లేదు గానీ, బట్ కొంచెం రిజర్వ్డ్‌గానే మాట్లాడుతుంది. మాట్లాడినంతలో పాయింటే మాట్లాడుతుంది. మరీ టూ మచ్ అగ్రెసివ్ వాయిస్ తోటి మాట్లాడట్లేదు. చాలా డీసెంట్‌గా, నీట్‌గా మాట్లాడుతుంది. చూస్తున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఈ అమ్మాయి చక్కగా మాట్లాడుతుందిరా! ఈ అమ్మాయి నీట్‌గా మాట్లాడుతుందిరా! ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతుంది. ఓవర్‌గా అరవట్లేదురా! అన్న థాట్స్‌లోకి కూడా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి అనిపిస్తుంటది. అంటే అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ గాని, అమ్మాయి బొట్టు పెట్టుకోవడము, ఎవ్రీథింగ్ కూడా అది రిలేట్ చేస్తుంటది ఆడియన్స్‌కి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి, లేడీస్‌కి రిలేట్ చేస్తా ఉంటది. ఓకేనా? సో, అలాంటప్పుడు ఈ అమ్మాయికి కూడా ఛాన్స్ ఉంటది. సో, వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు. లేదా వీళ్ళిద్దరికీ కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఛాన్స్ ఉంది అంటే ఇంక కేల్ కథం దుకాణం మంది అయిపోయింది ఇక్కడితోటి. లేదు వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అంటే మనం నెక్స్ట్‌కెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఉంది? వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు సో, రైతు బిడ్డ, వ్యవసాయం చేస్తున్న అమ్మాయి ఇలా ఆలోచించినప్పుడు అందులో దట్టు సెవెంత్ సీజన్‌లో ఇలాంటి ఒక రైతు బిడ్డొచ్చాడు. ఆ రైతు బిడ్డొచ్చి ఏం చేసాడో తెలుసు మనందరికీ. ఆ రైతు బిడ్డ దెబ్బకి అతన్ని ప్రమోట్ చేసిన పీఆర్ ఏజెన్సీ వాళ్ళే దెబ్బకి షాక్ అయిపోయి, షేక్ అయిపోయారు వాళ్ళు. కంగు తిన్నారు వాళ్ళు. అరే నాయనా! అనవసరంగా చేసామన్న రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంట వాళ్ళు ఈ టైంకి. ఇప్పటికి కూడా స్టిల్ నాకు తెలిసినంత వరకి. ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా ఇది మీకు. అంటే ఇది నాకు తెలిసింది.
సో, ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ రైతు బిడ్డ అంటే సో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న థాట్‌లో గూడా 'బిగ్ బాస్' టీమ్ ఉంది. బట్ ఇలాంటి ఒక అమ్మాయిని ఈసారి నిజంగా ఈ అమ్మాయి ప్రొఫైల్‌లో ఎక్కువగా రైతుల గురించి, రైతులు పడే కష్టాల గురించి అండ్ ఆ వ్యవసాయం గురించి ఈవిడ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. దట్ టూ ఈసారి ఈవిడ చదువుకున్న అమ్మాయి. ఏదో నాట్ లైక్ దట్ పర్సన్. సో, ఈవిడ మంచిగా చదువుకున్న అమ్మాయి. ఎందుకు నేను అంటే చదువు దాంతో మాట్లాడట్లా మళ్ళీ మీరు అటు ఎళ్ళిపోబాకండి. ఇటే ఉండండి. అండ్ మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంది. ఆ పర్సన్‌తో పోల్చుకుంటే. క్రింజ్ చేసి హౌస్‌లోకి ఎంటర్ అవ్వాలని అనుకోవట్లేదు. 'అగ్ని పరీక్ష' అనే ఒక కాంటెస్ట్‌లోకొచ్చి 8,00,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి తనేంటో ప్రూవ్ చేసుకొని అప్పుడు ముందుకెళ్ళాలని అనుకుంటుంది. సో, ఏదో విధంగా చేసి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చేయాలని అనుకోవట్ల. సో, కాబట్టి ఈ పర్సన్ క్రెడిబిలిటీని 'బిగ్ బాస్' టీమ్ నమ్మిందే అనుకోండి. ఈ పర్సన్ హౌస్‌లో ఉంటారు. లేదు సో, వద్దు మనకి అది మరీ ఓవర్ సెంటిమెంట్ అయిపోద్ది. రాజకుమారి గారికి గూడా ఇప్పటికే సెంటిమెంట్ ఉంటది. సో, ఆ యాంగిల్‌లో చూస్తుంటారు ఆడియన్స్. సో, అవసరం లేదు అని అనుకున్నారనుకోండి సింగర్ ఝాన్సీ గారిని. ఎందుకంటే సింగర్ ఝాన్సీ గారు ఓటింగ్‌లో టాప్‌లో లేరు. ఓకేనా. అప్పుడు శాలిని పటేల్‌ని తీసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు శాలిని పటేల్‌ని తీసుకున్నారంటే ఇంకొక పర్సన్ ఎవరు లాస్ట్ పర్సన్. సో, ఎవరికి ఛాన్స్ ఉంది అంటే ఇంక అక్కడ ఉన్నది అబ్బాయిల్లో దీపక్ ఉన్నాడు. అమ్మాయిల్లో సృష్టి ఉంది. అపూర్వ ఉంది. అంతే. సో, ఇంక ఆల్రెడీ 'బాగి', 'గాయత్రి' ఎలిమినేట్ అయిపోయారు. 'నవరసాలు మామ' 2 సార్లు ఎలిమినేషన్ జోన్‌లోకొచ్చి 'నవరసాల మామ' ఇద్దరు అమ్మాయిల్ని బయటికి పంపించేసాడు. ఇప్పుడు 'నవరసాల మామ' ఒక అబ్బాయి అటు సైడ్ మిగిలున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 'హేమంత్' మిగిలున్నారు. ఇటు పక్కొచ్చేసరికి వీళ్ళు మిగిలున్నారు. సో, ఇప్పుడు వీళ్ళలో ఎవరు అన్నప్పుడు ఇది జడ్జెస్ త్రూ జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ఖచ్చితంగా 'సృష్టి'కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే 'నవదీప్‌కి' 'సృష్టి' తెలుసు ఇవన్నీ మాటలు పక్కన పెడితే, నిన్న గేమ్‌లో చూసినప్పుడు 'అపూర్వ' అమ్మాయి ఉన్నప్పుడు సో, ఆ చిన్నపాటి ఫిజికల్ గేమ్‌లో అమ్మాయి ఆడితే ఆ అమ్మాయి గెలిచింది. ఓకేనా. అండ్ దట్ టూ నిన్న ఆ అమ్మాయి కింద పడిపోయిన తర్వాత అమ్మాయికి మళ్ళీ పైన పెడితే సో, ఆ అమ్మాయి ఓకే అని చెప్పి అగ్రీ చేసింది. అండ్ దట్ టూ స్పోర్టివ్ స్పిరిట్ ఉందని చెప్పి ఆ అమ్మాయికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఇచ్చారు. బ్యాడ్జ్ ఇచ్చారు కూడా. అండ్ చూడడానికి చాలా బావుంటుంది. మాట్లాడుతుంది. ఆ ఫోకస్ ఉంది. ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. టాస్కుల మీద కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో, ఈ అమ్మాయికి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ శాలిని పాటిల్‌ని తీసుకొని ఈ అమ్మాయిని కాదు అనుకుంటే ఎందుకంటే వీళ్ళందరూ ఓటింగ్‌లో లేరు కాబట్టి ఇదంతా చెప్తున్నా మీకు టాప్‌లో. సో, అప్పుడు అపూర్వ గారికి కూడా ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అపూర్వ గారు నెక్స్ట్ లెవెల్ జూనియర్ శోభ అనుకోండి, శోభా శెట్టి అనుకోండి. ఆ రేంజ్‌లో మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ ఫైర్ మామూలుగా అవ్వట్లేదు. బుల్లెట్‌ల వర్షం కురిపిస్తుంటారు ఆవిడ. కాకపోతే ఏందంటే ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అంటే లైక్ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటది ఆవిడకి. ఆ టాస్కుల దగ్గరికొచ్చేసరికి సలబడిపోతున్నారు. గేమ్‌లో మాటల్లో మాత్రం దుమ్ము లేపుతున్నారు. అండ్ ఆవిడకి కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉంది. వీళ్ళలో కొంతమంది ఆల్రెడీ రికమెండేషన్ బ్యాచ్ ఉంటారు. మేనేజ్మెంట్ కోటా ఉంటారు. సో, ఈవిడ కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈవిడకి కూడా హౌస్‌లోకి వెళ్ళేదానికి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రియా గాని, హేమంత్ గాని, నవరసాల మామ గాని, దీపక్‌కి కూడా కొంచెం ఛాన్సెస్ చాలా తక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావడానికి వేరే కంటెస్టెంట్స్ చాలామందున్నారు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్. సో, మేబీ తీసుకోకపోవచ్చు అని అనుకుంటున్నాను. లేదా మనోడిని తీసుకోవాలనుకుంటే ఆ హైట్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ మనోడు బ్లఫ్ చేయటం ఎక్కువైపోద్ది. మనోడి క్యారెక్టర్ ఇది అని చెప్పి ఆడ ఎస్టాబ్లిష్‌మెంట్ జరుగుతా ఉంది. నిన్న కూడా మిథిలేష్ మనోడి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇగో నాకు ఇది చెప్పాడు అందుకని అలా చేశాడు. కావాలని చేస్తున్నాడు. అంటే ఒక కాలిక్యులేటివ్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ దీపక్ హౌస్‌లోకి వెళ్ళడానికి. బట్ దీన్ని 'బిగ్ బాస్' టీమ్ ఎలా కన్సిడర్ చేస్తదో తెలియదు. సో, కాబట్టి ఒక 5గురు పేర్లైతే ఇప్పుడు కన్ఫర్మ్‌గా వెళ్ళొచ్చు. ఈ ఆరో పేరు మాత్రం కరెక్ట్‌గా తెలియదు గానీ, సో, ఎవరైనా వెళ్ళొచ్చు. అందులో దట్టు 5గురు మాత్రమే వెళ్తున్నారు అనే టాక్ కూడా బయట నడుస్తుంది కాబట్టి మేబీ ఆ 5గురే అయ్యుండొచ్చు. సో, మోస్ట్‌లీ వీళ్ళనమాట. అండ్ అబ్బాయిల్లో టాప్‌లో అట్ ప్రెజెంట్ ఓటింగ్‌లో దూసుకెళ్తుంది రోహిత్. మామూలు ఓటింగ్ పడట్లేదు రోహిత్‌కి. చాలా గట్టి ఓటింగ్ రోహిత్‌కి పడుతుంది. సో, ఆ అబ్బాయిని మేబీ అబ్బాయిలో గట్టిగా ఇంకా మనం ఏదైనా తప్పులు చూపెట్టాలి అంటే మాట్లాడాలి. చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. చాలా ఎక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడాలి మీన్స్ అరవాలి అని కాదు నా అభిప్రాయం. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అబ్బాయిని అడిగితే మాత్రమే అబ్బాయి మాట్లాడుతున్నారు. సో, కల్పించుకొని
అగ్ని పరీక్షలో ఇంకొంచెం తన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో క్లారిటీగా పెట్టాలి అనుకున్నవి అవన్నీ ముందు పెట్టేశారనుకోండి, ఇంకొంచెం బావుంటది అని నాకు అనిపిస్తుందనమాట రోహిత్‌ది. నెక్స్ట్ అమ్మాయిల్లో టాప్‌లో ఉంది రాజకుమారి గారు. సో, మనందరం చూస్తా ఉన్నాం. ఆవిడ ఏదో సింపతి వల్ల మాత్రమే హౌస్‌లోకి వెళ్తుంది అన్న మాట ఏదైతే ఉందో, ఆ మాటని కంప్లీట్‌గా స్ట్రైక్ ఆఫ్ చేసి, సింపతితో కాదు, గేమ్ తోటెళ్తున్నాను, నా తెలివితేటలతో ఎళ్తున్నాను, నా స్మార్ట్‌నెస్ తోటి వెళ్తున్నాను, నా లక్ తోటి గూడా వెళ్తున్నాను అని ప్రూవ్ చేయడానికి ఆవిడ ముందుకు దూసుకెళ్తా ఉందనమాట. సో, వీళ్ళిద్దరూ అబ్బాయిల నుంచి, అమ్మాయిల నుంచి టాప్‌లో ఉన్నారు. ఓవరాల్ టాప్‌లో ఎవరున్నారంటే రోహిత్ ఉన్నాడు. సో, ఇదన్నమాట ఓటింగ్ అనాలిసిస్ ప్లస్ 'బిగ్ బాస్' మనసులో ఏముందో ఇదంతా. ఇంతకీ మీ మనసులో ఎవరున్నారు టాప్ 5 అంటే హౌస్‌లోకి వెళ్ళేదానికి 5 ఆర్ 6 సో, మీరు కామెంట్ చేయండి. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ అండ్ జై హింద్.